ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులకి, సంఘ పెద్దలకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6, 7 వాక్యాలు నేను చదువుతాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇంచుమించుగా కొద్దిగా భక్తిలో ఉన్న వాళ్ళందరి బైబిల్లో కూడా ఈ వాక్యం అండర్లైన్ చేయబడుతూ ఉంటుందని నేను నమ్ముతున్నా. ఇక్కడ చక్కటి మాట ప్రభు మీ అందరికీ తెలిసిన మాటే. దేనిని గూర్చి చింతపడకండి, ప్రతి విషయం కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విత్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీరు ఎప్పుడైతే తెలియజేస్తారో దేవుని యొక్క సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం, ఈ లోకమివ్వలేని సమాధానం, నజరేయుడైన యేసు మాత్రమే ఇవ్వగలిగిన సమాధానం, అది కన్నీళ్ళే అన్నపానాలుగా మారిన జీవితాల్లోనైనా, అనేక మంది బంధువులు దూరమై అల్లాడుతున్న పరిస్థితి అయినా, ఉద్యోగంలో ఇబ్బందులు కలిగి ఇరుకుల్లో ఉన్న, కుటుంబంలో నష్టం జరిగి ఇక ఎందుకు ఈ బ్రతుకునే పరిస్థితుల్లో ఉన్న, పరిస్థితి ఏదైనా సరే ప్రతి విషయాన్ని మనం ఆరాధించే ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సజీవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు అని నమ్మే ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయాన్నట దేవునికి తెలియచేయవలసిన వారమై ఉన్నామట. అలా తెలియజేసినప్పుడు దేవుని యొక్క సమాధానం ఆ కన్నీళ్లలో ఉన్న కుటుంబానికి, ఆ వేదనలో ఉన్న కుటుంబానికి, పిల్లల వలన హింసలు పడుతున్న తల్లిదండ్రులకి, లేదా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిడ్డకి, సంఘములో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కూడా, ఏ ఇబ్బంది ఇరుకులో మీరున్నా, మీరు ఎప్పుడైతే మీ విన్నపాన్ని దేవునికి తెలియచేస్తారో 145వ కీర్తన 18వ వాక్యం ప్రకారంగా నిజముగా తెలియజేస్తారో, నిజముగా మొరపెడతారో, ఆయన తెలియచేయాలనే కోరుకోవటంలా నిజముగా తెలియచేయాలని ఆశపడుతున్నాడు. అంటే అంతరంగంలో ఏది కూడా దాచుకోకుండా నా పరిస్థితి ఇది ప్రభువా అని మీకు సమీపంగా ఉన్న దేవునికి గనక మీరు చెప్పగలిగితే, తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు కనుక ఏ పరిస్థితుల్లో ఆయన బిడ్డ ఉన్నా కూడా గొప్ప సమాధానాన్ని మనకు అనుగ్రహించి మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి మీ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సమీపంగా ఉన్నాడు. నాతో ఎవరు సంభాషిస్తారా అని ఎదురు చూస్తున్నాడు. నాతో ఎవరు మాట్లాడతారా, వారికి నేను ఏమి జవాబు చెప్పాలా అని మిమ్మల్ని రక్షించిన ప్రభు, మీ కొరకు కల్వారి శిలువలో వేలాడి పాతి పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభు, ఈరోజు కూడా పరిశుద్ధాత్మునిగా మన మధ్య సంచరిస్తున్న ప్రభు, ఇప్పటికీ ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం ఆయనతో సంభాషించాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథం పలు సందర్భాలలో కూడా ప్రభువుతో మాట్లాడమని మనకు హెచ్చరిస్తూ ఉంది. ప్రభువు స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 14:13లో నా నామమున మీరు ఏది అడిగినా చేస్తాను అన్నాడు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయంలో నాకు మొరపెట్టు
నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. 1 దశలోనిక 5:17 ఎడతెగక ప్రార్థన చేయమని దైవజనుడని పౌలు చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో విసుగగా ప్రార్థించమని ప్రభు చెప్పాడు. విసుగక ప్రార్థించమని ప్రభు చెప్పాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము పర్సిస్టెంట్గా ప్రేయర్ చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు, మాటి మాటికి ప్రార్థన చేశాడు. 18:27 అబ్రహాం యొక్క ప్రార్థన ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే లోతు సొదొమ గొమొర్రాలో నుండి చనిపోకుండా కాపాడబడాలి. ఇది అబ్రహాం యొక్క ఉద్దేశం. తన ఇంటికి వచ్చిన దేవదూతలతో ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ కొంతమంది నీతిమంతులు ఉంటే కాపాడతారా, ఇంకా కొంతమంది నీతిమంతులు ఉంటే కాపాడతారా, లేదా కొంచెం తక్కువగా నీతిమంతులు ఉన్నా కాపాడతారా? అబ్రహాం యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన, రిపీటెడ్గా అతను చేస్తున్న ప్రార్థన, అక్కడున్న దేవుని బిడ్డలతో ఆయన మాట్లాడుతున్న ఆ సంభాషణ, అక్కడ దేవునికి ఆయన చేస్తున్న విజ్ఞాపన, మాటి మాటికి ఇదిగో నేను దుమ్ముని ధూళినై ఉన్నాను, ఐఎమ్ డస్ట్ బట్ యాషెస్, నేను దుమ్ముని ధూళినై ఉన్నాను, పనికి మాలిన వాడినే నేను, నీతో మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? విశ్వాసులకు తండ్రి చెప్తున్నాడు. వాట్ అబౌట్ అస్? దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మోకరించిన మన ప్రార్థన విధానం ఎలా ఉంది? విశ్వాసులకు తండ్రి అంటున్నాడు, నేను దుమ్ముని ధూళిని అంటున్నాడు. కొంచెం ప్రార్థన చేయడం వచ్చిన విశ్వాసి ఇక దేవుడు తన జేబులో ఉన్నట్లుగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ఇక సేవకులైతే అసలు మనం పట్టలేం, ఇక వాళ్ళే దేవుళ్ళుగా ప్రార్థన చేస్తారు. ఇక కొయిర్లో ఉన్నవాళ్ళు కానీ, ఇంకా కొద్ది పెద్దలైన వాళ్ళు కానీ, ఇక అంతా దేవుడు అసలు మా మాటల్లోనే ఉన్నట్టుగా, మా చేతల్లో ఉన్నట్లుగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కారనుకోండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక నాలాంటోడైతే ఇక దేవుడు ఎప్పుడు నాతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. కానీ అబ్రహాం విశ్వాసులకు తండ్రి, నేను దుమ్ముని ధూళిని, నీతో మాట్లాడటానికి తెగిస్తున్నాను, మాట్లాడే అర్హత నాకు లేదు అయ్యా. అక్కడ కొద్దిమంది నీతిమంతులుంటే అక్కడ పట్టణాన్ని కాపాడతావా అని అడుగుతూ, అబ్రహాము అంతరంగం అర్థమైన దేవుడు లోతుని ఏదో ఒక విధంగా తప్పించి, అబ్రహాం ప్రార్థన ఆలకించి తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఒక ప్రార్థన జరుగుతుంది. వాళ్ళు కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు, విసుక్కోకుండా ప్రార్థన చేస్తున్నారు, దేవునితో సంభాషిస్తున్నారు. దేవుడు అడుగుతున్నాడు, ఏంటి అని అడుగుతున్నాడు. చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడాలి, ఇదొక్కటే వాళ్ళ కోరిక. చేస్తూనే ఉన్నారు. వారి యథార్థమైన ప్రార్థన దేవుని యొక్క కృపా సింహాసనాన్ని తాకింది. దేవదూత దిగొచ్చారు, పేతుర్ని చెరసాల నుంచి విడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వాక్యాల్లో మీరు చూస్తే, ఆయన శోధింపబడ్డాడట కానీ పాపం చేయలేదట. మన బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసట. యేసు ప్రభు వారికి మనం ఎంత బలహీనమో ఆయనకు తెలుసు. నేను ఇక్కడ నిలబడి ఉన్న నేను పై కనబడుతున్నాను కానీ నేను ఎంత బలహీనుని ఆయనకు తెలుసు. ఇక్కడ కూర్చోడున్న మీరు చక్కగా కనబడుతున్నారు కానీ మీ హృదయంలో ఎంత వేదన ఉందో ఆయనకు తెలుసు. మీ కన్నీళ్ళు ఏంటో ఆయనకు తెలుసు. మీరు పడుతున్న వేదన ఆయన ఎరుగని దేవుడు కాదు. మన బలహీనతలు ఎందు సహానుభవము లేనివాడు కాదు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. ఆయనకి మన బాధలన్నీ తెలుసు. నీకు ఇల్లు లేదన్న సంగతి తెలుసు. నువ్వు నీ ఇంట్లో కూడా సంతోషంగా ఉండలేకపోతున్నావని తెలుసు. నీ పిల్లలను బట్టి గుండెలు బాదుకుంటున్నారన్న సంగతి తెలుసు. నేను సేవ కొరకు తిరుగుతున్నానే కానీ నా దేహంలో ఎంత బలహీనత ఉందో నా ప్రభువుకు తెలుసు. కానీ ప్రభు గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడండి. ఆ హెబ్రీ 4:15-16 మీరు చూస్తే, బలహీనతలందు సహానుభవం లేనివాడు కాదు కానీ ఆయన మనవలే శోధింపబడి పాపం చేయలేదు, బలహీనులకు సహాయం చేయటానికి
కృపాసింహాసనం మీద ఇప్పటికి కూడా యేసుక్రీస్తు కూర్చొని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాడు, మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 25 నుండి 28 వాక్యాలు మీరు చూస్తే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను కూడా వాటి స్వరాన్ని వింటాను, వాటికి నిత్య జీవం ఇవ్వడానికి నేను వచ్చాను, వాళ్ళని నాశనం చేయడానికి నేను రాలేదు, వారిని నశింపజేయటానికి నేను రాలేదు. నా చేతికి అప్పగించబడిన గొర్రెలు ఈ రోజున క్రీస్తు రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందిన మీరందరూ కూడా దేవుని చేతిలోని గొర్రెలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని చాలామంది బుద్ధిహీనులు గొర్రెలని మాట్లాడతారు. నిజమే, మనం గొర్రెలమే, దేవుని చేతిలోని గొర్రెలం. ఎవడు బాధపడాలో తెలుసండి? గొర్రె అంటే ఎవడు బాధపడాలో తెలుసా? నామకార్థ క్రైస్తవుడు బాధపడాలి, దేవుని స్వరము వినని వ్యక్తి బాధపడాలి, దేవుడు ఎవరో సరిగా తెలియక బైబిల్ ఉంటుంది కానీ అన్ని రకాల అలవాట్లు ఉన్నోడు బాధపడాలి. బైబిల్ ప్రకారంగా నడవటానికి ఇష్టపడేవాడు, వాక్యానుసారంగా కొంచెమైనా జీవించాలని ఆలోచన కలిగిన వాడు, మనల్ని గొర్రెన్నా కంగారు పడకండి, మేకలన్నా కంగారు పడకండి, మనం గొర్రెలమైతేనే గొర్రెల కాపరి అయిన యేసు స్వరము వినగలము. ఆమెను హల్లెలూయా. నేను గొర్రెనే, నా ప్రభు స్వరాన్ని వింటాను. నేను గొర్రెని కాబట్టి నా స్వరాన్ని ఆయన వింటాడు. నా ప్రియురాల, నీ స్వరాన్ని వినాలని నేను ఆశపడుతున్నాను అంటాడు పరమగీతంలో. నా ప్రియుడా, నీ కౌగిల్లో దాక్కోవాలని నేను ఆశపడుతున్నా అంటుంది ప్రియురాలు. ఈరోజు నా ప్రియుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. 2 కొరింథీ 11:1-2 ప్రకారం ఆయన మనల్ని ప్రదానం చేసుకుని వెళ్ళాడు. ప్రకటన గ్రంథం 19:8-9 ప్రకారం ఆయన వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడు. వధువుగా సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడున్న మీరందరూ ఎవరికో భార్యలు, ఎవరికో భర్తలు ఉన్నారు. మీరు ఇక్కడి వరకే మన ప్యాంట్లు చొక్కాలు కనపడేది. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనందరం వధువు సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రదానము చేయబడిన మనల్ని వివాహం చేసుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ వివాహం ఏంటో తెలుసండి? ఆయనతో ఐక్యమయ్యే వివాహం. ఆ వివాహం ఏంటో తెలుసా? ఆయనతో కలిసి 1000 ఏళ్ళు పరిపాలించే సంభవం. ఆ వివాహం ఏంటో తెలుసా? సదాకాలం ఆయనతో జీవించే అనుభవం. ఆ వివాహం ఏంటో తెలుసా? ఆయన సింహాసనంలో కూర్చునే అవకాశం. ఆ వివాహం ఏంటో తెలుసా? ఆయన ముఖదర్శనాన్ని చేస్తూ సూర్యచంద్రులు అక్కరలేని ఆ రాజ్యంలో బంగారు వీధుల్లో నడిచే వివాహం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి గొర్రెగా మారితే గొప్ప ధన్యత. ఎస్, నేను యేసుక్రీస్తు గొర్రెనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలమైన మన స్వరం ఆయన వినాలని ఆశపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక మీదట మీరు పెట్టే ప్రతి మొర ఆయన వినాలని కోరుకుంటున్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. కంగారు పడకండి, కలవర పడకండి. ఆయనే చెప్పాడు, కృపాసింహాసనం మీద కూర్చొని ఉన్నాను, నా దగ్గరికి రండి, మీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను. నోరెత్తి చెప్పండి, మీ కష్టమేంటో చెప్పండి. ఎవరో వింటారని కంగారు పడకండి. పరమండలం ముందున్న నేను, మీరు ప్రార్థనకి మోకరించిన వెంటనే, మీరు కుర్చీలో కూర్చున్న వెంటనే, చేత కాకపోతే మీరు పడకలో పడుకునైనా నాతో మాట్లాడాలనుకున్నప్పుడు మీ మధ్యకి నేను దిగొస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పక్కన నేను కూర్చుంటా. తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు, నిన్ను సృష్టించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు ఈరోజు కూడా విజ్ఞాపన చేస్తున్నవాడు, నీ కొరకు, నా కొరకు, మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమెను హల్లెలూయా. మీరందరూ క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు. రోమ 5, 8, 9, 10, 11 వాక్యాల ప్రకారం మనం భక్తిహీనులపై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయి నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని
ఆయన మృతుల్లో నుండి లేచాడని నమ్మి రక్షణ పొందాం. రోమా 10:9-10 ప్రకారంగా విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ పరిగెడుతున్నాం అనుకుంటున్నాం. మంచిదే, మీరు పరిగెడుతున్నారు, నేను కాదంటలా. సజీవ యాగంగా మీ దేహాలను దేవునికి అప్పగించుకున్నారు, సంతోషం. మీరు భక్తి కలిగిన జీవితంలో ఉన్నారు, సంతోషం. మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళం మనందరం కూడా, సంతోషం. అయితే మనం చేసే ప్రార్థనలు అవరోధాలు కలుగుతున్నాయి. మనం చేసే ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి జవాబు ఎందుకు రావటం లేదు? మన ప్రార్థనలు ప్రభు దగ్గరికి వెళ్తున్నాయి, కానీ ప్రభు ఎందుకు మన ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు అనే విషయాలు మీతో చెప్దామని మీ మధ్య నిలబడ్డాను. మీరందరూ భక్తి కలిగిన వాళ్ళుగా భావించి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మీరందరూ విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయమైన మనం ప్రార్థన చేస్తుంటే మనకెందుకు జవాబు రావటం లేదు? మన ప్రార్థనకు ఆటంకం కలిగించే అంశాలు ఏంటి? ఒక 5 విషయాలు మీకు చెప్పి నేను వెళ్తాను. ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు, కానీ ఈ 5 విషయాలు నేర్చుకున్న తర్వాత ఈ 5 విషయాలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్కటి మన దగ్గర నుంచి దూరపరచండి. అబ్రహాము చేసినట్టుగా పట్టుదలతో, విధవరాలు చేసినట్లుగా విసుగక, పౌలు గారు చెప్పినట్లుగా ఎడతెగక ప్రార్థించటం మానకండి. ఊపిరి ఉన్నంత వరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్క తీర్మానం చేయగలిగితే ఈ రోజున ఈ యొక్క సందేశం మీ జీవితాలను తప్పనిసరిగా తాకుతుందని నమ్ముతున్నాను. మొట్టమొదటిది, మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థనకు ఆటంకపరిచేది నెంబర్ 1 దురాత్మలు, సాతాను శక్తులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 ఆ వాక్యాలన్నీ మీరు చూస్తే పౌలు గారు అంటాడు, మనం పోరాడేది శరీరులతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం అంటాడు. మనం ప్రార్థన చేస్తేనట ఆ ప్రార్థనకి జవాబు రాకుండా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలు అడ్డుకుంటాయట. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వాక్యం నుండి మీరు చదువుకుంటే, తర్వాత మీరు శ్రద్ధగా చూడండి, శ్రద్ధగా చూస్తారు, ఎందుకంటే ఈ వాక్యం ఖచ్చితంగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఆ సంగతి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. ఇంటికి వెళ్ళి మీరు జాగ్రత్తగా చూడండి. దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడవు, దేవునికి బహుప్రియుడు. నువ్వు ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజునే నీ ప్రార్థన పరలోకానికి చేరింది, కృపాసింహాసనానికి చేరింది. అక్కడి నుంచి ఆన్సర్ తీసుకొని వస్తున్నాను. నేను గాబ్రియేలు దూతను, నేను ఆన్సర్ తీసుకొని వస్తున్నాను, వార్తాహరుణ్ణి కనుక నేను తీసుకొస్తుంటే మధ్యలో ఒక దురాత్మ నన్ను అడ్డుకున్నాడు, దురాత్మల సమూహం నన్ను అడ్డుకున్నాడు. అక్కడ పర్షియాకి అనుకూలంగా ఉన్న దురాత్మ అని రాసి ఉంది. పారసీక రాజుకు సంబంధించిన దురాత్మ. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత డీప్గా నేను పోను. ప్రతి గ్రామాన్ని నడిపించే ఒక దురాత్మ ఉంటాడు, ప్రతి పట్టణాన్ని నడిపించే దురాత్మ ఉంటాడు, ప్రతి దేశానికి వెనక ఒక దురాత్మ కార్యం చేస్తాడు. అందుకే ప్రతి దేశంలో విచ్చలవిడి జీవితాలు ఈరోజు జరుగుతున్నాయి. తల్లిని చంపిన కొడుకు, తండ్రిని చంపిన కొడుకు, భార్యను ముక్కలుగా కోసిన భర్త, సెల్ఫీకని వెళ్ళి భార్యను నదిలో తోసిన భర్తను నదిలో తోసిన భార్య. ఒకప్పుడు తల్లి తండ్రిల ముక్కులు చెవులు కోసేవాళ్ళు, ఆస్తి లేదని. 15 సంవత్సరాల క్రితం నేను విన్నా. ఇప్పుడు ప్రాణమే తీసేస్తున్నారు, గొడ్డలతో నరికేస్తున్నారు ఆస్తి కోసం. ఏమైంది మానవ జాతికి అని ఆలోచిస్తే, సాతానుకు ఒక స్వభావం ఉంది. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి అగాధంలో పడిపోయిన సాతాను శక్తి ఉన్నాడు కదా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం నుంచి మీరు చూస్తే ఆ తేజో నక్షత్రం వేకూచుకున్నాడు కదా. వాడి స్వభావం ఏంటంటే, హీఈస్ డిస్ట్రాయర్, వాడు నాశనం చేసేవాడు, వాడు అబద్ధకుడు, ఈజ్ లయర్, వాడు ఈజ్ మర్డరర్, వాడు నరహంతకుడు. ఏ కుటుంబాన్ని సంతోషంగా ఉండనీయడు. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తుంటే, వాళ్ళ ప్రార్థన పరలోకానికి వెళ్తే, ప్రార్థనకు జవాబు వస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది కదా. అది వాడికి గిట్టదు. చర్చి కట్టుకోవాలి, చర్చి డెవలప్ చేయాలని మీరు ప్రార్థన చేస్తుంటే, మీ ప్రార్థన ప్రారంభించిన రోజునే ప్రభు దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ ప్రార్థనకు జవాబు వస్తే
సంఘమంతా దేవునికి స్తోత్రం స్తోత్రం, మంచి మందిరం మాకు ఇచ్చాడు దేవా స్తోత్రం అని మీరు అంటారు కదా. వాడికి స్తోత్రాలు వినసొంపుగా ఉండవు, వాడి చెవులకి కర్ణ కఠోరంగా ఉంటాయి. ప్రతి కుటుంబంలో కన్నీరు కారుస్తుంటే సాతానుగాడు ఆనంద గానాలు చేస్తాడు. హబక్కూకులో 1వ అధ్యాయం 15వ వాక్యంలో రాసింది, సాతానుగాడంట గాలం వేస్తాడంట, వలేస్తాడంట, ఊరేస్తాడంట. మనకి దాంట్లో చిక్కకపోతామని వాడు ఈ ట్రైస్ ఈజ్ లెవెల్ బెస్ట్ అంట. ముందు గాలం వేస్తాడు, తర్వాత వలేస్తాడు, ఊరేస్తాడు, ఫైనల్గా వలేస్తాడు. వలకి దొరకకుండా ఉన్నారంటే మీరు ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దొరికినప్పుడంటే సాతాను గడికి అక్కడ రాసింది ఆనందంతో గంతులేస్తాడని రాసింది ఆ 15వ వాక్యంలో. ఆనందంతో గంతులేస్తాడంట. ఇప్పుడు కూడా ఈ మాటలు విన్న మిమ్మల్ని ఇక వాడు గమనిస్తాడు, జాగ్రత్త. మిమ్మల్ని దొరికించుకొని గంతులేయాలని చూస్తాడు. ఒకటే తీర్మానం చేయండి, ప్రభువా ఈ మందిరం నుంచి అడుగు బయటికి పెట్టబోతున్నాను, వాడి వలకు కానీ ఉరికి కానీ గాలానికి కానీ నేను దొరకను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తీర్మానంతో రోషంగా భక్తి జీవితాన్ని కొనసాగించండి. అసలు మరొక మాట చెప్పమంటారా? మీరు ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఫస్ట్ స్టెప్ మనం ప్రార్థన చేయకూడదు. కరెక్ట్గా ఇక మీరు తయారై బయలుదేరుతున్నారు, ప్రార్థనకు రెడీ అవుతున్నారు. కానీ మీరు ప్రార్థనకు ప్రారంభించిన సమయంలోనే ప్రారంభిద్దాం అనుకుంటారు, అప్పుడే మీ బంధువు తలుపు తడతాడు. మన బంధువు ఎదుట ప్రార్థన చేయాలంటే మనకు కొద్ది సిగ్గు కదండి. మొత్తం అక్కడే ప్రార్థన మానేస్తాం. కరెక్ట్గా ప్రార్థన కూర్చుంటారు భార్యాభర్తలు. సడన్గా ఎప్పుడుదో 10 సంవత్సరాల క్రితం కొన్న కుర్చీ గుర్తొస్తుందండి మనిషికి. ఆ రోజు ఆ చైరు కొని అనవసరంగా నష్టం చేసేవంటది. ఇక అంతే, మనోడు మగోడు కదండి, రెచ్చిపోతాడు. ఇంకా ప్రార్థన లేదు, ఏమి లేదు. ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి మనం ప్రార్థన చేయకుండానే ఆపడానికి చూస్తాడు. ఒకవేళ ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు వస్తే మీరు సంతోషపడతారని ప్రార్థనకు జవాబు రాకుండానే వాడు అడ్డుకుంటాడు. దానియేలు లాంటి మహాభక్తుడు, 85 సంవత్సరాల వయసు ఉన్నవాడు, 21 సంవత్సరాలు 21 రోజులు గోనె పట్ట కట్టుకొని పార్షియల్ ఫాస్టింగ్, ఏదో కొంచెం తినుకుంటూ, వృద్ధుడు గనక కన్నీటితో పాపాన్నంత ఒప్పుకుంటూ తన పాపాన్ని తన పితరుల పాపాన్ని దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కన్నీటితో దోషాన్నంత ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తుంటే మొదటి రోజునే ప్రార్థన ప్రభు దగ్గరికి చేరిందట. దానియేలుకి ఆన్సర్ వచ్చిందంటే ఇంకా 70 సంవత్సరాల యూదుల చెరవాసం ముగియబోతుంది. ఇర్మియా ప్రవక్త ప్రవచించినట్లుగా 70 సంవత్సరాలు యూదులు బబులోని చెరలో ఉంటారు. 70 సంవత్సరాలు కాబోతుంది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా విడుదలెప్పుడు, 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 నీ ప్రజలకు విడుదలెప్పుడు? 70 ఏళ్ళు అయిపోతుంది కదా, ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు అంటున్నాడు. భారంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవదూత జవాబు పట్టుకొని వస్తున్నాడు. మధ్యలో జవాబు రాకుండా దురాత్మ అడ్డుకున్నాడు. ఆ జవాబు వస్తే దానియేలు యూదులు బహుగా సంతోషిస్తారు. ఇక మనకు బబులోని చెరలో నుంచి విడిచిపోబోతున్నాం. కోరెష్ అనేవాడు ఈ దేశాన్ని పరిపాలించబోతున్నాడు, పారసీక రాజు. అతను వచ్చి మనల్ని చెర నుంచి విడిపించబోతున్నాడు. ఆ సంగతి మనకంటే ముందు దురాత్మకు తెలుసు. దానియేలుకి తెలిస్తే సంతోషిస్తాడని దానియేలును వేదనలోనే ఉంచాలని దురాత్మ, అంత భక్తుణ్ణి 21 రోజులు ఆన్సర్ రాకుండా అడ్డుకున్నాడండి. మీరు పట్టుదలతో ప్రార్థన చేస్తే వాడు 21 రోజులు కాదు, 40 రోజులు కాదు, సంవత్సరం అడ్డుకున్నా సాతాను సంఖ్యలు తెంచుకొని మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. కారణం, మీ పక్షంగా కార్యం చేయడానికి దేవదూతలు ఉన్నారు. అదే ఆకాశ మండలంలో దేవదూతలు సంచారం చేస్తున్నారు. మిఖాయేలనే దేవదూత వచ్చి గాబ్రియేలుకి సహాయం చేయగా, దైవదూతకు సహాయం చేయగా మరొక దూతకి సాతాను ఓడిపోయాడు. దానియేలుకి జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టుదలతో ఎడతెగక విసుగక ప్రార్థిస్తూ ఉండండి. దురాత్మ సమూహాలు ఎన్ని మీ ప్రార్థనలు అడ్డుకున్నా ప్రార్థన మానకండి. కంటిన్యూస్గా మీరు ప్రార్థన ధూపాన్ని వెలిగిస్తుండండి. ఒక రోజున మీకు ఆన్సర్ వచ్చి తీరుతుంది. మీ దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దురాత్మ శక్తుల్ని
జయించాలంటే పరిశుద్ధ గ్రంథం మనకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేసింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాలు రాయబడింది. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. మనం దేవునికి లోబడి ఉంటే, అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడుతూ ముందుకు సాగితే, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడితే, 1 పేతురు 1:14 ప్రకారంగా, 1 తెస్సలోనిక 4:5-6 వాక్యాల ప్రకారంగా ఈ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలనే నిర్ణయం మనలో ఉంటే మనం దేవునికి లోబడి ఉన్నవారము. ఏ మనుషుని వైపు చూడొద్దండి. విశ్వాసానికి కర్త, ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు మాత్రమే. యేసు మీద లక్ష్యం ఉంచండి. ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, సంసారాలు చేయండి, పిల్లల్ని పెంచండి, కానీ మీ మనసు యేసు మీద నిలపండి. అంటే మీరు దేవునికి లోబడి ఉన్నారు అని అర్థం. దేవునికి లోబడి ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే ఎంతకాలమో ప్రార్థనకు ఆన్సర్ రాకుండా దురాత్మ అడ్డుకోలేడు. మీరు అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు 5లో కూడా రాస్తున్నాడు, అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడు. మీరు ఆయన బలిష్టమైన హస్తాల కింద దీన మనస్కులుగా ఉండండి. బీ హంబుల్, దీనులుగా ఉండండి, గర్విష్ఠులుగా ఉండకుండా దీన మనస్సు కలిగి ఉండండి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. వాడు గర్జన సింహం వల్ల తిరుగుతున్నా మిమ్మల్ని ఏమీ చేయలేడు. మీ ప్రార్థనకి ఆన్సర్ రాకుండా ఆపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి లోబడి ఉండండి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి, పరిశుద్ధంగా ఈ ఘటాన్ని కాపాడుకోండి. ఎందుకో తెలుసా? 1 యోహాను 4:4 ప్రకారం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకాన్ని జయించగలిగిన వాడు కొంతకాలమే అడ్డుకోగలడు. దురాత్మ మీకు ఆన్సర్ రాకుండా పర్మనెంట్గా వాడు అడ్డుకోలేడు. మీరు ఎవరు కూడా ఇది సాధ్యం కాదనుకోకండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నాకు అసాధ్యం ఏదైనా ఉందా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. బండలను బద్దలు చేయగలిగిన నా వాక్యం, సుత్తి లాంటి నా వాక్యం, అగ్ని లాంటి నా వాక్యం సెలవిచ్చింది కదా. 2 కొరింథీ 1:20 ప్రకారంగా నేను చేసిన వాగ్దానాలన్నీ నమ్మదగినవని రాసింది కదా. నేను నమ్మదగిన వాడిని, అబద్ధం ఆడని దేవుడిని మీకు తెలుసు కదా. ప్రార్థించండి, నాకు లోబడి ఉండండి, పరిశుద్ధ జీవితాన్ని జీవించండి. మీరు ఏ ప్రార్థన మీకు అసాధ్యం అనుకుంటున్నారేమో, దేవుడికి సాధ్యమే. ప్రార్థన విడవకండి, స్తుతి మానకండి అని ప్రభు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఇది కూడా చాలా సులభమైందే. మొట్టమొదటి కొద్ది కష్టం. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా జీవించాలి. అది లేకుండా ఇంకే ఉన్నా ప్రయోజనం లేదు. నా ప్రార్థనకు జవాబు రాలేదు. ఏమండి పాస్టర్ గారండి, మీరు 10 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు, నాకు ఆన్సర్ రేట్లేదు. రాదు. ఈ ఆదివారం ఇక్కడ మానేసి కుకటపల్లి పోయినా రాదు, అలవాలు పోయినా రాదు, ఎక్కడికి పోయినా రాదు. మన చర్చిలో బెంచ్ ఖాళీగా ఉంటుంది అంతే. మన కుటుంబానికి జరిగే మేలే ఉండదు. మీరు ఎక్కడ నాటపడ్డారో అక్కడే ఫలించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఒకటే ఒక సూత్రం. దురాత్మ సమూహాలు మీరు సంతోషించకుండా అడ్డుకుంటున్నారు, మీ ప్రార్థనకు జవాబు రాకుండా. వాడిని ఎదిరించగలిగే మార్గం మీ ప్రార్థన, మీ పరిశుద్ధత, మీరు దేవునికి లోబడి ఉండే మీ స్వభావం. రెండవది కనుక గమనిస్తే అన్కన్ఫెస్డ్ సిన్, ఒప్పుకోని పాపం ఏదైనా ఉంటే, ఇంకా రహస్య పాపం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా యందు రహస్యమైన పాపం ఏదైనా ఉందేమో చూపించమంటాడు. మరొక మాట చెప్పమంటారా? మనం ప్రతినిత్యం మనల్ని జడ్జి చేసుకోవాలి. ప్రతిరోజు మనలో ఏదో బలహీనత ఉంటుంది. ప్రతి బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే రక్షింపబడిన వారిని క్షమించడానికి ఆయన ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నన్ను ప్రతిరోజు క్షమిస్తూనే ఉన్నాడు ఆయన.
నన్ను ప్రతిరోజు క్షమిస్తూనే ఉన్నాడు. ఎవరినైనా క్షమిస్తాడు. ఆయనకి చెప్పుకోకుండా ఉండే ఏది కూడా ఉండకూడదు మన దగ్గర. పాపం అది ఎంత ఘోరమైంది. ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మనకేంటి ప్రాబ్లం? చెప్పుకున్నామంటే క్షమిస్తాడు కదా. అన్కన్ఫెస్డ్ సిన్, ప్రభు దగ్గర ఒప్పుకొని పాపం, క్షమించబడని పాపం ఏదైనా ఉంటే ప్రార్థనకు జవాబు రాదు. కీర్తన 66:18 మీకు తెలుసు కదండి, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినడని ఉంది. ఏ పాపం మనలో దాచిపెట్టుకున్న ఒప్పుకోకుండా మన ప్రార్థనకు జవాబు రాదు. ఒక వాక్యం మీరు చూడండి, కీర్తనల గ్రంథం 32:5 నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎప్పుడైతే ఒప్పుకున్నామో ఖచ్చితంగా ఆయన మన పాప దోషాన్ని పరిహరిస్తాడు. కాబట్టి ఈ రోజున ఒక తీర్మానం, మీలో నాలో రహస్య పాపం ఏది ఉండకూడదండి. భార్యతో చెప్పలేకపోవచ్చు, పిల్లలతో చెప్పలేకపోవచ్చేమో, భర్తతో చెప్పలేకపోవచ్చేమో, ఒంటరిగా మోకరించి నీ దేవునితో చెప్పుకోవడం నీకు అభ్యంతరం ఏముంది? సహోదరి సహోదరుడా, రహస్య పాపం ఏది మన జీవితంలో ఉండకుండా, దురభిమాన పాపం ఏది మన జీవితంలో ఉండకుండా జాగ్రత్తగా ఉండగలిగితే, ప్రయత్నం చేయగలిగితే మనం చేసే ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. ఈరోజు ఇంకా మన ప్రార్థనకి జవాబు రాలేదు అంటే దురాత్మ సమూహాలు అడ్డగిస్తున్నాయి. వాటిని ఎదిరించే మార్గాన్ని కూడా ప్రభు మీకు చూపించాడు. ఒప్పుకోని పాపాన్ని ఒప్పుకోవాల్సింది ఎవరంటే మీరు, నేనే. దీన్ని సరిచేసుకోగలిగితే తప్పనిసరిగా ప్రభు దగ్గర నుంచి మనం ఆన్సర్ పొందగలం. మూడో విషయాన్ని నేను చెప్తాను, అన్ఫర్గివింగ్ హార్ట్, క్షమించలేని హృదయం. క్షమించలేని హృదయం ఉన్నప్పుడు ఒక వ్యక్తి, అతను చాలా పెద్ద క్రైస్తవుడే, పెద్ద స్పీకరే, వాక్యం చెప్తే ప్రజలు ఉర్రూతులోకొచ్చు, పాట పాడితే చర్చ్ అంతా దడదడలాడిపోవచ్చు. కానీ నీలో నాలో క్షమించని హృదయం ఉంటే ఎవరినైనా సరే మన ప్రార్థనకు జవాబు రాదు. కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ మాట. మళ్ళీ ఒకసారి వీడిని పిలవద్దని మీరు అంటారు కూడా. దేవునికి స్తోత్రం కలుగును కాక. నాకు అదే కావాల్సింది. దేశమంతా చాలా సంఘాలు ఉన్నాయి, కానీ మీకు చెప్పకుండా నేను వెళ్ళలేను. అన్ఫర్గివింగ్ హార్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 11:24-26 నేను చదువుతాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. అప్పుడు పరలోకముందున్న మీ తండ్రి మీ పాపాలు క్షమిస్తాడు, మీరు అడిగిన దానికి జవాబిస్తాడు. అది మీ పాపాలు క్షమిస్తారు, మీరు అడిగిన దానికి జవాబిస్తాడు. మత్తయి సువార్త 5:22-25 కూడా మీరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీ మీద ఎవరికైనా విరోధం ఉందని అనుకుంటే, మీకెవరైనా విరోధులు ఉన్నారనుకుంటే మీ అర్పణ పక్కన పెట్టి వెళ్ళి సమాధానపడి అర్పించండి, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, క్షమించలేని హృదయం సాతాను హృదయం. కొలస్సీ 3:12-13 మీకు బాగా తెలుసు, నాకు చాలా ఇష్టమైన మాట. వినయము, దీనత్వము, సాత్వికము కలిగి ఉండండి అంటూ అక్కడ అంటాడు, క్షమించే స్వభావాన్ని వస్త్రంగా ధరించుకోండి అంటున్నాడు. క్షమించే స్వభావాన్ని ధరించుకోండి. యేసు క్షమించాడు, స్టెఫెను క్షమించాడు. స్టెఫెను మీలాంటి నాలాంటి మనుష్యుడే. పౌలు గారు క్షమించాడు, పేతురు గారు క్షమించాడు. మనము క్షమించలేకపోతే అది సాతాను స్వభావం. పరిస్థితులు ఏమైనా, అవి ఏమైనా కానీ, నీ బాస్ నిన్ను చాలా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, మన కుటుంబంలో ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకొని ఉండొచ్చు, కన్న తల్లిదండ్రులే మనల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ముఖ్యంగా అత్తమామలు, మరీ పిల్లి ఎలుక లాంటి స్వభావం, అత్తమామలు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కోడలే ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. క్షమించగలిగే మనసు కలిగి
ప్రార్థిస్తే నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారిని మార్చి పూర్ణ సంతోషాన్ని ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమించే మనసు లేనప్పుడు నువ్వు కష్టపడుతున్నా ప్రభు సహాయం చేయలేడు. కారణం, క్షమించే స్వభావం మనకు లేకపోతే నాకైనా మీకైనా ఒకటే ఆన్సర్. ప్రియమైన దేవుని బిడ్డలరా, 4వది అన్కేరింగ్ ఆర్ అన్కంపాషనేట్ హార్ట్. కనికరము లేని హృదయం. అన్కేరింగ్, అదే తెలుగులో అదే కనికరము లేని హృదయం. కనికరము లేని హృదయం ఎవరికైనా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న ఒక వ్యక్తికి, అతడు తలకిందులు తపస్సు చేసి ప్రార్థన చేసిన, దానియేలులాగా 21 రోజులు ప్రార్థన చేసిన, 40 రోజులు శ్రమల దినాల్లో ఎప్పుడు కేజీలు తినే చికెన్ మానేసి ఉన్నా, ఎలా నాలాగా ఫుల్గా తిన్నా ఏ ప్రయోజనం ఉండదు. కంపాషనేట్ హార్ట్, కనికరము కలిగిన హృదయం లేకపోతే. ఎందుకంటే మనం ఆరాధించే ప్రభు ఎవరు? 2 కొరింథీ 1:4 ప్రకారం 3-4 కలిసే ఉంటాయి అక్కడ. కనికరము గల తండ్రి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంపాషన్. 2 పేతురు 2:21 ఏం రాసింది? యేసుక్రీస్తు అడుగుజాడల్లో మనం నడవాలని రాసింది. యేసుక్రీస్తు అడుగుజాడ ఏంటి? కనికరం. యేసు ఎప్పుడూ కనికరం చూపిస్తూనే ఉన్నాడు. కాపర్లేని గొర్రెలను చూసి కనికరపడ్డాడు, నాయని విధవరాలను చూసి కనికరపడ్డాడు, చేతులు వేళ్ళన్నీ రాలిపోతూ కుష్ఠవ్యాధిగ్రస్తుడు వస్తే వాణ్ణి చూసి కనికరపడ్డాడు, మరణించిన లాజరు సమాధిని చూసి యేసు ఏడ్చాడు, శిక్షించబడబోతున్న యెరూషలేము పట్టణాన్ని చూసి కనికరంతో ఏడ్చాడు. వాట్ నాట్, ప్రతి సందర్భంలో కూడా నా ప్రభు కనికరం చూపిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక క్రైస్తవుడు కనికరం కలిగి జీవించగలగాలి. అప్పుడే అతని ప్రార్థనకు జవాబు వస్తుంది. మొట్టమొదటిది దురాత్మ సమూహాలు పక్కన పెడదాం, మిగతా అన్ని మనం సాల్వ్ చేసుకోగలిగినవే. ఈరోజు ప్రభువా నాకు కనికర హృదయం దయచేయమని అడగగలిగితే మీ ప్రార్థనకు జవాబు రాబోతుందండి. సామెతల గ్రంథం 21:13 దరిద్రుల మొర వెనక చెవి మూసుకొని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు వినబడడు. అంటే సరి ట్రాన్స్లేషన్ ఏంటంటే, దరిద్రుల మొర వెనక చెవి మూసుకునేవాడు. ఎవరైనా మన తమ్ముడే కష్టాల్లో ఉన్నాడు, సహాయం చేయాలనే మనసు మనకు రాలేదనుకోండి, వాడు ఎప్పుడో చిన్న తప్పు చేశాడు మన పక్షంగా, అదే మనకు గుర్తొస్తుంది. మనకు గుర్తు రాకపోతే మన పక్కన ఉంది కదండి ఎముక గుర్తు చేస్తుంది. మీ తమ్ముడు 10 సెంట్లు లాగేశాడుగా, నీకు తెలియకుండా మనం హైదరాబాద్లో ఉన్నాం, వాడు పల్లెటూరులో ఉండే మీ అమ్మని మోసం చేసి లాగేశాడు కదా, ఈ ఎముక చెప్తుంది. హైదరాబాద్ వచ్చావు కదా, 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నావు కదా, ఇంకా దరిద్రం ఎందుకు? పోనీ ఆ 10 సెంట్లు వదిలేయి. క్రీస్తు రక్తంలో కడగబడిన దానివి కదా, కడగబడిన వాడివి కదా, వాడు కష్టాల్లో ఉన్నాడు కదా, క్షమించవచ్చు కదా. ప్రియమైన దేవుని బిడ్డలరా, దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొర పెట్టినప్పుడు దేవుడు కూడా అతని మొర వినడు. కంపాషన్ అనేది లేకపోతే, కేరింగ్ అనేది లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభు మన మొర వినడు. మత్తయి సువార్త 25 నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, నేను దాహం కొన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు. మేమెప్పుడు ఇచ్చాం ప్రభువా? మీరు పేదవాళ్ళకి చాలామంది క్రిస్మస్కి శారీలు ఇస్తుంటారు. మీరు ధన్యులు. నేను కారులో వేసుకొని తిరుగుతూనే ఉంటాను ఆ టైంలో కొన్ని. ప్రభు వాక్యం చెప్తుంది. అలాగని చెప్పి బైబిల్ పక్కన పెట్టి దాన ధర్మాలు చేసుకుంటూ కూర్చోకూడదు. వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దాన ధర్మాలు చేసేవారిగా ఉండాలి, తగినంతగా. మళ్ళీ వెనకటి మహారాజులు చేసినట్లుగా ఒంటి మీద బట్టలన్నీ కూడా ఇచ్చేయకూడదు, తగు మాత్రమైన సహాయం. కానీ దరిద్రుల మొర వినకుండా ఉండేవాడి మొర దేవుడు వినడండి. మనకు బాగా తెలుసు కదా, ఏది బేదలకి సహాయం చేసేవాడు యెహోవాకి ఏదో అప్పిచ్చేవాడు ఏదో ఉంటే ఆ వాక్యాలు జోలికి నేను పెద్దగా పోను, అంటే బైబిల్ పెద్దగా తెలియదు నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభువే స్వయంగా అంటున్నాడు, ఈ చిన్న బిడ్డలకు సహాయం చేశారు కనుక మీరు నాకు సహాయం చేసినట్టు. కేరింగ్ హార్ట్,
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసండి? తన అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా చేసింది దేనికో తెలుసా? ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండాలని. ఆయన్ని ఘనపరిచేవారు సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలని. అది అందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. సత్క్రియలే మన దగ్గర కనపడవు. 24 గంటలు ప్రార్థన కనపడుతుంది, ఒక్క సత్క్రియ కూడా మన దగ్గర కనపడదు. మన ప్రార్థన ఇక్కడే ఉంటుంది, మన ఇంట్లోనే, పైకి కూడా వెళ్ళదు. ఇంటి చూరు దాటి కూడా పైకి వెళ్ళదు. ఎందుకంటే ఇంటికి వచ్చి ఆకలితో వచ్చిన నీ చెల్లెలకి పాపం కాఫీ ఇస్తే ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయని ఆ పిల్లకి నీళ్లు కూడా ఇవ్వకుండా పంపించేస్తున్నారు. పాపం భర్త నా చెల్లెలు వచ్చింది కదా అని ఒక్క చీర ఇచ్చాడంటండి, పాపం కొనిచ్చాడంట భార్యకి తెలియకుండా. ఇక తెలిసిందంటండి, రచ్చ రచ్చ అయిపోయి విడాకుల దాకా వెళ్ళిపోయింది. నాలంటోడు అక్కడికి వెళ్ళాడు ఆ సమయానికి. ఏం వాక్యం చెప్తే, దయ్యానికి ఏం వాక్యం చెప్తే ఏంటో చెప్పండి. ఆ మనిషి అంటది, మీరు దేశపోండి అన్న, మా ఆయన్ని మీ దగ్గరే పెట్టుకోండి అంటుంది నన్ను. ఎవరి ఇల్లు? అన్నిలా? అమ్మో, పరిశుద్ధ పరిశుద్ధ బ్రహ్మాండం. ఇక వైరు గ్రూప్ వాళ్ళంతా మహా పెద్ద కోయిరది. ఇక జ్యోతిర్మయుడని పాడాడంటే ప్రాణప్రియుడని ఏసై దిగి రావాల్సిందే. వద్దండి, మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, కనికరం చూపించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 14, 15, 16 వాక్యాలు. ఎవడైనా చలితో నీ ఇంటికి వస్తే, ఆకలితో నీ ఇంటికి వస్తే అంత అన్నం పెట్టు, అంత వస్త్రం ఇవ్వయ్యా, అంత అన్నం పెట్టు, కడుపు లోపలికి పోయింది కదా వాడికి, అప్పుడు వాక్యం చెప్పు. ఇది లేదు, భక్తులం కదండి మనం. ఓ గాడ్ బ్లెస్ యూ బ్రదర్, దేవుడు మీకు తోడుకుంటాడు, అయిపోయిందా, వెళ్ళరండి. ఏం చేసాం మనం? ఏం చేయలేం. దీన్ని అన్కేరింగ్ స్పిరిట్ అంటారు. దీన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ప్రభు మనల్ని సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసరము మనల్ని పవిత్రపరిచాడు. మనల్ని నీతిమంతులుగా చేసింది 24 గంటలు ఆయనకు దండం పెట్టుకుంటూ ఉండమని కాదు. ఆయనకు దండం పెట్టాలి, ఆయన్ని ఘనపరచాలి. అట్ ది సేమ్ టైం సత్క్రియలు చేయుటలో ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు మన ప్రార్థన వింటాడు. చివరిది ముగిస్తాను నేను. రాంగ్ మోటివ్స్, అన్యాక్సెప్టబుల్ మోటివ్స్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వాక్యాల్లో మీరు అడగట్లేదు, అందుకే ప్రభు దగ్గర నుంచి జవాబు రావట్లేదు. మీరు అడగట్లేదు, రావడం లేదు. లూకా సువార్తలో ఏం చెప్పాడు? అడుగుడే మీకు ఇవ్వబడును, మత్తయిలో తట్టుడే మీకు తీయబడును, వెతకండి దొరుకును. మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, సకల జాతులకి దేవుడు. నాలాంటి మూర్ఖుడిని రక్షించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీరు అడగట్లేదు కానీ అడుగుతున్నారు, కానీ అక్కడే రాస్తున్నాడు యాకోబు. అడుగుతున్నారు కానీ మీ సుఖభోగాల నిమిత్తం అడుగుతున్నారు గనక మీ ప్రార్థనకి జవాబు రావటం లేదు. నా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ప్రార్థనే. నాకు మంచి భర్త దొరకాలి, మంచి ప్రార్థనే. నాకు మంచి భార్య దొరకాలి, మంచి ప్రార్థనే. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, మంచి ప్రార్థనే. నా బిడ్డకు మంచి ఉద్యోగం రావాలి, మంచి ప్రార్థనే. ఇందులో చెడ్డ ప్రార్థన ఏది లేదు. చెడ్డ ప్రార్థన ఏదో తెలుసండి? చెడ్డ ప్రార్థన ఏదో తెలుసా? వాడు నా కళ్ళ ముందే పెరిగి నా తోడ పుట్టినవాడు నాకంటే ఎక్కువ ఆస్తి సంపాదించాడు, నేను కూడా ఆ స్థాయికి నన్ను పంపించు ప్రభువా. ఆ స్థాయికి పంపిస్తే ఏమో తెలుసండి? పల్లెటూళ్ళలో మా చిన్నప్పుడు కథ చెప్పుకునేవాళ్ళం. లాటరీ టికెట్లు ఉండే ఆ రోజుల్లో, భాగ్యలక్ష్మి లాటరీ టికెట్లను ఉండేవి. మీకు కూడా చాలామంది తెలిసి, నా వయసు వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. అప్పుడు టికెట్ కొన్నాడంటే ఒకడు, పాపం లుంగి కూడా లేదు వాడికి, సరిగా బట్టలు కూడా లేవు. 1,00,000 లాటరీ టికెట్ వచ్చింది, చదువు రాదు. ఇలాంటి పిల్లోడు వెళ్ళి, తాత నీకు లాటరీ టికెట్ అన్నాడు. లాటరీ టికెట్ అన్నంలోనే వాడి బీపీ 90 వచ్చింది. నీకు లాటరీ టికెట్లో లా అన్నాడు, గుండె పగిలిపోయింది. ఇంకా క్ష అనకుండానే. అందుకనే మనం అనుకుంటాము, నాకు కూడా అనిపిస్తుంది, ఎంత పెద్ద బిల్డింగులు ఉన్నాయనిపిస్తుంది. నేను దేవునికి స్తోత్రం చెప్తా, ఆ బిల్డింగ్ నాకు కావాలనుకోను. ఎందుకంటే ఈ గుండె తట్టుకోదు. నాకు ఏమి ఇవ్వాలో అది దేవుడు ఇస్తాడు. సుఖభోగాల నిమిత్తం అడుగుతున్నారు కనుక మీరు పొందట్లేదు అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరికి పిల్లలు లేరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అన్న చక్కటి ఉదాహరణ. బహు దుఃఖాక్రాంతరాలు ఏడ్చింది, ఒక్క బిడ్డను నాకు ఇవ్వమనింది, అతను నీకు ఇస్తానని తీర్మానం చేసుకుంది. ట్రూ ప్రేయర్ అండి అది. సరే, ఆమెకి ఇచ్చాడు దేవుడు, కొంతమందికి ఇవ్వలేదు, సంతోషమే. ఇవ్వకపోయినా సంతోషమే, దేవుని స్తోత్రం కలుగును గాక.
పిల్లలు లేకుండా ఉండి ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరిని బట్టి నేను సంతోషపడతాను. దేవుడు మనకి ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు, మంచి ఉద్దేశం ఉంది. మనకి మేలు కలుగుట కొరకే ఆయన ఏదైనా చేస్తాడు. పౌలు గారి శరీరంలో బలహీనత వచ్చింది. పౌలు గారు కుంగిపోలా, నా మేలు కొరకే అనుకున్నాడు. బలహీనతలో నేను బలవంతుడని సాక్ష్యం చెప్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అడిగేది ఏదో జాగ్రత్తగా అడగండి. సరే, నాకు తెలియదు, ఏం అడుగుతున్నాను నాకు అర్థం కావట్లేదు, అడగండి. 4 అంతస్తుల బిల్డింగ్ కావాలని అడగండి, తప్పు కాదు. మీ పిల్లలు అమెరికా వెళ్ళాలని అడగండి, తప్పు కాదు. కానీ ఒక్క తీర్మానం చేసుకోండి లాస్ట్లో, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. దట్స్ ఇట్. అప్పుడు వాడు అమెరికా పోవాలో, రష్యా పోవాలో, సైబీరియాకు పోవాలో, డెన్మార్క్ పోవాలో, కెనడాకు పోవాలో దేవుడు నిర్ణయిస్తాడు. లేదా హైదరాబాద్లో ఉండాలో, విజయవాడలో ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. అప్పుడు మీ ప్రార్థనకి జవాబు వస్తుంది. అంటే గ్యారెంటీగా అమెరికా పంపిస్తాడని నేను చెప్పట్లా, మీ ప్రార్థనకి జవాబు వస్తుంది. వాడిని అడుక్కు తినేవాడిగా మాత్రం దేవుడు చేయడం, బజార్లో గాలికి తిరిగేవాడిగా మాత్రం చేయడం. అంతవరకు నేను నమ్ముతున్నాను. ప్రభువా నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థన చెయ్యండి. ప్రార్థించడం తప్పు కాదు, కోరుకోవడం తప్పు కాదు. మంచి జాబ్ మీ కొడుకు రావాలని కోరుకోవడం తప్పు కాదు. మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మనకు అల్లుడిగా రావాలని కోరుకోవడం తప్పు కాదు. కోరండి, దేవుని చిత్తానికి అప్పగించుకోండి. ఆ ఒక్కటి మాత్రం చెయ్యండి. అందుకే బైబిల్ చెప్తుంది, 1 యోహాను 5:10 అంటాడు, నా చిత్తానుసారంగా మీరు అడిగిన ప్రతిదాన్ని నేను చేస్తాను. దేవుడు చిత్తమైన ప్రార్థనే జవాబిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అడగండి, కరెక్ట్ మోటివ్స్తో అడగండి. నా బిడ్డలు నీ కొరకు పెంచుతానని అడగండి. నాకు ఉద్యోగం ఇస్తే నిన్ను ఘనపరుస్తానని అడగండి. నాకు మంచి జీవితం ఇస్తే నీ నామ ఘనత కొరకు జీవిస్తానని అడగండి. నేను చావైనా బ్రతుకైనా నీ కొరకే బతుకుతాను. 1 కొరింథీ 10:31 ప్రకారం ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చేస్తానని తీర్మానం చెయ్యండి, అడగండి. తప్పనిసరిగా ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. గట్టిగా సంతోషంగా చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరచండి. ఆమెన్, హల్లెలూయా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు, తగిన సమయంలో మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన వాడు. కంగారు పడకండి, వయసు అయిపోతుంది, ఇంకా ఎప్పుడు అనకండి. ధైర్యం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, పోరాడండి. నాకేముంది తెలుసా, ఇంకా సేవ చేయాలని ఆశ ఉంది, ఇంకా చాలా సేవ చేయాలని ఆశ ఉంది. శరీరం రోజు రోజుకు బలహీనం అవుతుంది, కానీ నాకు ఒక నమ్మకం ఉంది. అనేకుల్ని ప్రభు నా కొరకు ఎదురు చూసే వాళ్ళని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను వాడుకుంటాడని నమ్మకం. విశ్వసించండి, ప్రార్థించండి, అద్భుతాలు మీరు చూడబోతున్నారు. తల్ల వంచండి, ఒక తీర్మానం చేయండి. ప్రభువా అన్కన్ఫెస్డ్ సిన్ నాలో ఉంటే ఈరోజు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి. నాలో రహస్య పాపం ఏదైనా ఉంటే చూపించండి అని ప్రభువుని అడగండి. ఇప్పుడు చూపించకపోయినా మీరు ఇంటికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసిన, ఒకవేళ శక్తి ఉంటే ఉపవసించి ప్రార్థన చేయండి. ప్రభు చూపించిన ప్రతిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇన్ ఫ్యూచర్లో కూడా ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకుందామండి. అన్కన్ఫెస్డ్ సిన్ కానీ, అన్ఫర్గివింగ్ హార్ట్ కానీ, ఎవరినైనా క్షమించలేని హృదయం ఏమన్నా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలరా, కనికరము లేని హృదయం ఏమన్నా ఉంటే, రాంగ్ మోటివ్స్తో ఏమన్నా మనం అడుగుతుంటే ప్రభువుని ఒకసారి మనం సరిచేసుకునే అవకాశం ఉంది. ఇవి సరిచేసుకున్నప్పుడు మనం దేవుని బిడ్డలుగా స్థిరంగా ఉంటాం గనక దురాత్మ సమూహాలు మన ప్రార్థనని అడ్డుకోవాలని చూస్తాయి. కొంతకాలమే అడ్డుకుంటాయి, ఎక్కువ కాలం అడ్డుకోలేవు. మీ ప్రార్థనకి జవాబు రాబోతుంది. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మీరున్నారు. నీ బిడ్డలు ఆశపడుతున్నారు, ఎన్నో విషయాలు మొరపెడుతున్నారు. సహాయం చేయమని అడుగుతున్నాను. సరిచేసుకొని నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకందరికీ దయచేయమని, సంఘాన్ని, దైవజనుల్ని దీవించమని, పెద్దలను దీవించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను.